బేసిక్గా మ్యాడ్ మ్యాక్స్ అంటే చాలా మందికి ఈ కాన్సెప్ట్ స్ప్రెడ్ అయ్యే వరకు ఇంకా ఇదేంటి అనే క్వశ్చన్స్ ఉండొచ్చు చాలా వరకు. సో వన్ ఆఫ్ దట్ క్వశ్చన్ ఐ మీన్ ఒక రకంగా బ్రోషర్లో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. యాక్చువల్ చెప్పాలంటే చాలా ఉంది ఈ కాన్సెప్ట్ గురించి, ఎందుకంటే తేజ దగ్గర నుంచి ఈ కాన్సెప్ట్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక 3 నెలలు పట్టింది నాకు. అండ్ సెవెరల్ క్వశ్చన్స్, ఎందుకంటే ఐ ఆల్వేస్ యూస్ టు ప్లే డెవిల్స్ అడ్వకేట్ అనమాట. బేసిక్గా అసలు వర్కౌట్ అవుతుందా లేదా, అసలు కాన్సెప్టే చాలా హైపోథెటికల్గా ఉంది అని. సో నాకు తెలిసింది ఐ విల్ షేర్ విత్ యూ. మ్యాడ్ మ్యాక్స్ అనేది ఇట్స్ మోర్ ఆఫ్ ఒక క్వశ్చన్ అడిగాను తేజాని అప్పుడప్పుడు. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ ఉంది, స్టోరీ ఉంది, నెరేట్ చేస్తామని చెప్పి తిరుగుతూ ఉంటారు కాంపౌండ్గా. వాళ్ళని చాలామంది నా దగ్గర అసిస్టెంట్లకు వచ్చిన వాళ్ళు కూడా, ఈవెన్ దో ఐఎమ్ జస్ట్ 2 films old, ఒక రకంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎవరు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనో లేకపోతే వాళ్ళు అనుకున్న ఒక 3-4 pages ఆఫ్ ఐడియాని విజువల్గా ఎగ్జిక్యూట్ చేసి హౌ దట్ ఐడియా ట్రాన్స్లేట్స్ as a film, either it is a short film or feature film, whatever it is, దాన్ని ఆ ఫస్ట్ స్టెప్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ, చాలా రేర్ అనమాట. ఉడ్నే జస్ట్ ప్రతి ఒక్కరికి శివాలాంటి స్క్రిప్ట్ ఉందన్న ఫీలింగ్ స్టోరీ ఉన్న తర్వాత. బట్ డెఫినెట్లీ ఐ టెల్ యూ ఇట్ విల్ బీ రాంగ్, ఎందుకంటే చాలాసార్లు అది రాంగ్. అది మన ఐడియా అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడే ఇట్ విల్ కంప్లీట్గా మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, విజువల్గా ఎలా రిప్రజెంట్ చేయాలనేది. సో అందులో ఒక ప్రయత్నంగా మ్యాడ్ మ్యాక్స్ ఏంటంటే, మెయిన్లీ ఎవరైనా వాళ్ళ దగ్గర ఒక ఐడియా ఉందో లేక ఒక స్క్రిప్ట్ ఉందో మ్యాడ్ మ్యాక్స్తో కనెక్ట్ అయితే, మ్యాడ్ మ్యాక్స్ విల్ హెల్ప్ దెమ్ ప్రొడ్యూస్ దట్ షార్ట్ ఫిల్మ్. ఆ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ని వాళ్ళు తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అవుట్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ దాన్ని ప్రొడ్యూస్ చేసే ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేస్తారు. ఇది మెయిన్లీ కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ ఒక క్రియేటివ్ వాల్యూని, ఒక స్ట్రీమ్ లైన్లో ఒక క్రియేటివ్ వాల్యూని కనెక్ట్ చేసే ఒక ఐడియా అనమాట ఇది. అండ్ మెయిన్లీ ఐ హోప్ అండ్ విష్ దిస్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్, ఎందుకంటే తేజ ఈస్ జస్ట్ 24-year-old అండ్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ పీపుల్ వి మిస్ మోస్ట్ ఆఫెన్. మనం చాలాసార్లు కంప్లైంట్స్ ఉంటాయి, కానీ మనకి ప్రతి కంప్లైంట్కి ఒక బిజినెస్ సొల్యూషన్ ఉంటుంది, ఒక ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ ఉంటుంది. So we need these kind of minds to bring solutions to a lot of complaints that we see in the film industry basically. So one step along those solutions, many solutions, and for the future of Telugu film industry, I believe Mad Max is going to be one of the biggest steps forward. I'd like to introduce myself. My name is Bobby, and nenu Baniwal brother ni chaala mandi teliyipovachu. I don't usually come in front of the camera. But ఇవాళ బన్నీ వాజ్ సపోజ్ టు బీ హియర్, బట్ హీ కుడెంట్ బీ హియర్, ఎందుకంటే బద్రీనాథ్ షూటింగ్ చేస్తూ ఉన్నాడు. లేకపోతే తనే వచ్చి తను మాట్లాడేవాడు. తన తరపున నేను మాట్లాడుతున్నాను. అండ్ బేసిక్లీ ఐ టెల్ యూ బిఫోర్ ఐ టెల్ యూ అబౌట్ మ్యాడ్ మ్యాక్స్ ముందు చెప్పే ముందు ఐ లైక్ టు టెల్ యూ అబౌట్ అబౌట్ తేజ. అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు చెప్తాను. సో తేజ ఒకరోజు వచ్చాడు. ఐ నో తేజ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత తన అటు ఇటు తిరుగుతున్నాడు. దెన్ హీ రియలైజ్ దట్ హీ వాంటెడ్ టు మేక్ ఎ మూవీ. సో న్యాచురల్గా అయిపోయిన తర్వాత మంచి ఇంజనీరింగ్లో మంచి మార్క్స్ వచ్చి మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చిన తర్వాత నేను సినిమాలు తీస్తాను, అది ఒక ఇండిపెండెంట్ సినిమా విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు గో టు థియేట్రికల్ సినిమా, నేను తీస్తానని తర్వాత జనరలీ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ పీపుల్ వోంట్ ఎంకరేజ్ హిమ్ థింగ్ దట్ తేజ మంచి మార్క్స్ ఉన్నాయి, నీకు ఎందుకు ఇదంతా. బట్ ఈ సెడ్ నో అన్న, సమ్హౌ వీల్ హ్యావ్ టు మేక్ దిస్ మూవీ. మొత్తానికి తేజ ఐ వోట్ ఫర్ అనే ఒక సినిమా తీశాడు. ఐ వోట్ ఫర్ అనే సినిమా తీసిన తర్వాత కట్ చేస్తే 2 years న్యాచురల్గా బిజీగా ఉంటుంది, అన్నీ వెళ్తూ ఉంటాయి. అండ్ ఒకరోజు జస్ట్ 4 days బ్యాక్ వచ్చి ఒక ఇన్విటేషన్ ఇచ్చి మ్యాడ్ మ్యాక్స్ గురించి మొత్తం మేము అప్పుడప్పుడు కాఫీ షాప్లో ఇలా లూడోస్ ల్యాండ్ కాఫీ షాప్లో కలుస్తూ ఉంటాం. సో వచ్చి ఒకరోజు ఇన్విటేషన్ ఇచ్చి చెప్పాడనమాట, అన్న ఐఎమ్ ఓపెనింగ్ దిస్ థింగ్ కాల్డ్ మ్యాడ్ మ్యాక్స్ అండ్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో యూ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ మీరు నేను అప్పుడు అన్నాను, అయ్యో తేజ నేను ఊళ్ళో ఉండట్లేదు, నేను ఇవాళ బయటికి వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ నాట్ దేర్ అని అన్నాను అనమాట. అనిన తర్వాత దెన్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ నేను ఐ సెడ్, అప్పుడే కరెక్ట్గా తేజ ఒక ఫోన్ వచ్చిన తర్వాత తేజ చాలా సంతోషంగా ఉన్నాడు. ఏం తేజ ఈ ఎగ్జైట్మెంట్ ఏంటి అసలు, హౌ కమ్ యూఆర్ సో ఎగ్జైటెడ్, వాట్ ఈస్ దిస్ ఎగ్జైట్మెంట్ దట్ యూఆర్ హ్యావింగ్ అంటే అప్పుడు అన్నాడు, అన్న నీకు తెలియదన్న హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐ వోట్ ఫర్ బెస్ట్ ఫిలిం ఇచ్చారన్న అన్నాడు. అవునా,
ఈ మాట నీకు తెలియపోవటం ఏంటి, ఈ మాట నీకు తెలియపోవటం ఏంటి, హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగి 4 రోజులు అవుతుంది, నీకు తెలియపోవటం ఏంటి అంటే అప్పుడు అన్నాడు, అన్న నేను సింగపూర్లో ఉన్నాను, నేను వచ్చిన తర్వాత డైరెక్టర్ ఏదో ఊర్లో ఉన్నాడు, ఇప్పుడే మ్యాడ్ మ్యాక్స్ కోసం ఇన్విటేషన్ ఇస్తానికి నేను వెళ్ళినప్పుడు తను చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది నేను ఊరు వెళ్ళకూడదు, ఎందుకంటే దెర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ అండి, దెర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. I should not miss this opportunity to be here. Though I have never come in front of the camera, I have decided to come in front of the camera and speak, saying that this is very important అండి. తన ఒక సినిమాని తీసి తన సినిమాని ప్రేమించి తన చేశాడు. ఓకే, మానిటరీగా డబ్బులు ఏమి రాలేదు, బట్ ఇట్ వన్ ది అవార్డ్. అండ్ సేమ్ వే ఐ ఫెల్ట్, అరే మనం కూడా ఒక ప్రొడక్షన్ కంపెనీ అండ్ మనం కూడా సినిమాలు తీస్తూ ఉంటాం, మనం మగధీర కూడా సినిమా చాలా ప్యాషన్తో తీసాం. కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఫిల్మ్స్, కానీ ఇండిపెండెంట్ సినిమా అంటే నాకు ఒక చిన్న అభిమానం, ప్రేమ ఉంది. చాలామందికి అసలు ఇండిపెండెంట్ సినిమా అంటే ఏంటి 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 అనుకుంటారు. ఇండిపెండెంట్ సినిమా అంటే ఏదో కాదు, ఒక బ్యాకింగు, ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్. అంటే ఇప్పుడు చిన్న సినిమా అయినా, చిన్న బడ్జెట్ సినిమా అయినా దానికి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్, నైజాము, తెలంగాణ ఏదో ఆల్రెడీ అన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా ఫస్ట్ సినిమాని ప్రిపేర్ చేసి వాళ్ళే సొంతగా వెళ్ళి థియేటర్ రెంట్ తీసుకుని కట్టి ఒక 20 స్క్రీన్లు 30 స్క్రీన్లో కొత్త వాళ్ళు మైక్రో బడ్జెట్ 50 lakhs 60 lakhs 70 lakhsలో తీస్తారు. అది ఇండిపెండెంట్ సినిమా అంటే. ఇప్పుడు మనకి ఎందుకు అది అవసరం అంటే ఆల్రెడీ ఒక ప్యాటర్న్లో పడిపోయారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళ గురువు స్టైల్లే వాళ్ళకి వస్తుంది తప్ప కొత్తవేమీ జనరల్గా సాధారణంగా రాదు. సో ఈ సొంతగా వాళ్ళే నేర్చుకుని వేరే ఫిల్మ్స్ చూసి మిస్టేక్స్ చేసి, ఇప్పుడు ఇండిపెండెంట్ సినిమాలో 100 people మేము ఏదో సినిమా తీద్దామని వస్తే 95 ఇంటికి వెళ్ళిపోతారు. 5 ఆగి ఎన్నో డక్కా ముక్కలు తిని మళ్ళీ ఒక పెద్ద సినిమా చేసి వస్తారనమాట. సో వాళ్ళని హెల్ప్ చేయడానికి మ్యాడ్ మ్యాక్స్ ఉందంటే ఒక విధంగా నాకు లోపల ఏంటి సంతోషం అంటే, దీంట్లో నెక్స్ట్ బిగ్ థింగ్ ఎవరైతే ఉంటారో ఇండస్ట్రీలో, ఈ మ్యాడ్ మ్యాక్స్లోనే ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు, నాకు ఎదురవుతాడు. సో ఫస్ట్ కథ చేసుకున్న వెంటనే వచ్చి నాకు చెప్తాడన్న తృప్తి ఉంది. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ ఇంటర్నేషనల్లీ చాలా పాపులర్. ఎవ్రీ మేజర్ సిటీ, ఏ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఒక ఫిల్మ్ క్లబ్ లాంటి స్క్రీనింగ్ చేసేవి కానీ, లేకపోతే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ హెల్ప్ చేసే మూవ్మెంట్స్ కానీ చాలా ఉంటాయి అనమాట. మన ఇండియాలో జనరల్గా తక్కువ, దాంట్లో హైదరాబాద్ వచ్చేది 0. నాకు తెలిసి నేను బాంబేలో చదువుకున్నాను, మెడ్రాస్లో చదివాను, అక్కడ ఎంతో కొంత మూవ్మెంట్ ఉంది, మన దాంట్లోనే లేదనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్సే చాలామంది స్కూల్లో ఇంజనీరింగ్ వాళ్ళు ఒక 1 lakh 2 lakh పోగేసుకుని ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు సినిమా ఏదో తీసాక ఏంటి, ఎవరో ఒకరు చూడాలి దాన్ని, ఇంటర్నెట్లో ఫ్రీగానో లేకపోతే ఇలాగ స్క్రీనింగ్ క్లబ్గానో ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి ఒక తృప్తి. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ ఎవరైనా వచ్చారనుకోండి, ఇక్కడ ఈ సినిమాలో చూసి టెక్నీషియన్ కానీ యాక్టింగ్ కానీ ఏమైనా బాగుందంటే వాళ్ళకి బ్రేక్ రావచ్చు, ఒక అసిస్టెంట్గా సినిమాలో పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగే ఇది ఒక మొదటి అడుగు అన్నట్టు ఇండస్ట్రీలో ఎంతోమంది రావడానికి. ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు ఏం చేస్తారు మనం చెప్పలేము, ఒక డిగ్రీ అయితే చేతిలో ఉంటుంది. ఇక్కడ తిరిగి ఏదో ఒక సినిమా తీస్తే అది చూసి ఓకే ఫైన్, దిస్ ఇస్ యువర్ విజిటింగ్ కార్డ్, ఇది నీలో మ్యాటర్ అని చెప్పి, ఐ హోప్ ఫ్రమ్ హియర్ మెనీ మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ అండ్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఇప్పుడు తెలుగు అంటే మనం ఫార్ములా, కమర్షియల్, మాస్, రొటీన్ ఇలా అనుకుంటాం కదా, అలా కాకుండా ఒక కొత్త స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కూడా ఇలాంటి క్లబ్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎస్పెషలీ మ్యాడ్ మ్యాక్స్ అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఐ కంగ్రాచులేట్ తేజ ఆన్ దిస్ ఇనిషియేటివ్. థ్యాంక్స్ అలాట్.